మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియా సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కాశెట్టి కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పైరింగ్ ఉమెన్ నేషనల్ అవార్డ్స్ ఈరోజు ఖైరతాబాద్లోని భాస్కర్ ఆడిటోరియం లోపల ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేయబోతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళా సాధికారత కోసము వారికి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సాహం చేసిన కార్యక్రమం మీరు చేపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమి? ఇప్పుడు ఇది ప్రతి ఒక్క సంవత్సరం అద్దంకి రాజాగారు రాజమనిషులు వచ్చిండు, అతను మహిళలకు అవార్డు ఇచ్చిండు. ఫస్ట్ మెయిన్ మన భారతదేశంలో మహిళలది గొప్ప పాత్ర, ప్రపంచంలో పట్టిన మహిళది గొప్ప పాత్ర. మహిళలేంది మనం జీవనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తల్లి, చెల్లె, భార్య అని భగవంతుడు ముగ్గురిని పుట్టించుండు. అందులో తల్లి మెయిన్ పాత్ర ఉంటుంది, సెకండు భార్య, థర్డు మన సిస్టరు. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల భారతదేశం నంబర్ 1 సనాతన ధర్మం మీద. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఉంటే దేవత లెక్క ఉంటారని ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి మన దేశం భారతదేశాన్ని. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, వాళ్ళది మన దీవెన కావాలి. మహిళలు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మన ఇల్లు మంచిగా ఉండదు. ఆడపిల్లని ఏడిపించద్దు, మన తల్లిని మనం గౌరవించాలి, తల్లిని పూజించాలి, భార్యని గౌరవించాలి, చెల్లెను దీవించాలి అని ఒకటి మన సనాతన ధర్మం నుంచి ఒక శాస్త్రం చెప్తా ఉన్నది. ఇప్పుడు కాదు, త్రేతాయుగం నుంచి కూడా, ద్వాపర యుగం నుంచి కూడా స్త్రీని గౌరవించాలని. స్త్రీని ఎవరైతే వాళ్ళు అవమానిస్తారో వాళ్ళు ఆ దేశాలు కూలిపోయినాయని మీకు తెలుసు. మహాభారతంలో కానీ రామాయణంలో కానీ అవన్నీ మీకు తెలుసు. అవన్నీ మీరు ఆలకించాలి. దయచేసి చెప్తున్నా, ఒక ఆడపిల్లలను మనం గౌరవించాలి, వాళ్ళని బాధ పెట్టద్దు. వాళ్ళని కన్నీళ్లు పెట్టిన రోజున మన భారతదేశం అది శ్మశానం అయిపోతుంది. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు లేడీస్ కూడా గౌరవిస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అందుకే అద్దంకి రాజా గారు మనకు దగ్గర మిత్రుడు, నాకు 15 years అంత పరిచయము. ప్రతి ఒక్క అవార్డు ఫంక్షన్ నన్ను పిలుస్తాడు. నేను కాశెట్టి కుమార్ నా పేరు, గోరక్షక్ కౌ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ స్టేట్. సరే, అయితే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు వారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లో కూడా రాజకీయంగా 33% రిజర్వేషన్లు వారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ఈ పార్లమెంట్ సమావేశం లోపల చట్టం చేసి వారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు 100% ఇప్పుడు మహిళలు త్రిపుల్ తలాక్తో చాలామంది వాళ్ళకు మంచి జరిగింది. నరేంద్ర మోడీ గారికి ముస్లిం మహిళలందరూ ఆయనకు ఓటేస్తూ ఉన్నారు. కంపల్సరీ పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. మహిళలకు కూడా 33% వాళ్ళకు ఎందులోనే కూడా ఎలక్షన్లు కానీ, దేనిలో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ కంపల్సరీ దాన్ని ఆయన చేస్తాడు. చేయందని విడిచిపెట్టాడు. ఒకసారి మోడీ గారు అన్నారంటే కంపల్సరీ దాన్ని కంటిన్యూ చేస్తాడు. ప్రతి ఒక్క పథకాలు కానీ, ప్రతి ఒక్కటి ఏది కానీ, ఇప్పుడు 370 ఆర్టికల్స్ కానీ, ప్రతి ఒక్కటి కాశ్మీర్ విషయం కానీ, ఇవన్నీ ఓటుని కూడా చేస్తూ ఉన్నాడు. దానికి ప్రజలందరూ దాన్ని సహకరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లు అందరూ తేలిపోయింది, బాంబేలో, హర్యానా ఇవన్నీ తేలిపోతాయి ఒక్కొక్కటి. ఇప్పుడు నిన్న మన తెలంగాణలో కూడా గవర్నమెంటు వాళ్ళది అయిపోయింది అని ఆల్రెడీ వాళ్ళే డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, అసలు మన పరిస్థితి